మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన ఇంటి వద్ద వైసీపీ నేతలు అభిమానులతో సందడి వాతావరణం నెలకొంది. 75 రోజులు నెల్లూరులో ప్రశ్నించే గొంతు మూగబోయిందన్నారు కాకాని కుమార్తె పూజిత. కూటమి సర్కార్ చేస్తున్న అరాచకపు రాజకీయాలను ధీటుగా ఎదుర్కొనేందుకు నెల్లూరులో కాకాని అడుగు పెడుతున్నారంటూ నన్న కాకాని పూజిత్తో ఐ న్యూస్ ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి అయితే ఈ రోజు బెయిల్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా అక్రమ కేసులు ఒక కేసుపై మరొక కేసు అయితే పెట్టిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పొదలకూరు అక్రమ మైనింగ్ అయితే ఏదైతే ఉందో ఆ కేసులో రిమాండ్కి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. రిమాండ్కి వెళ్ళిన అనంతరం కూడా దాదాపుగా 7 అక్రమ కేసులు అయితే బనాయించిన పరిస్థితి అయితే ఉంది. అయితే టోటల్ గా కూడా ఈ రోజు అన్ని కేసుల్లో అయితే బెయిల్ రావడం జరిగింది. రేపో ఎల్లుండో కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే నెల్లూరుకు వచ్చే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఈ బెయిల్ కి సంబంధించి ఎలా జరిగింది, కార్యకర్తలు నాయకులు ఏమనుకుంటున్నారు అన్న విషయంపై కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తె మనతో ఉన్నారో అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రధానంగా కూడా 8 కేసుల అనంతరం ఈ రోజు అయితే బెయిల్ వచ్చిన పరిస్థితి ఉంది, ఎలా ఫీల్ అవుతుంది? అంటే పెట్టిన కేసులన్నీ తప్పుడు కేసులు అనేది అయితే ప్రజలకి తెలుసు. మా కార్యకర్తలకు నమ్మకం ఉంది. సర్వేపల్లి కుటుంబ సభ్యులు అండ్ మేమందరం కూడా మా నాన్న ఏ తప్పు చేయలేదు అనేది అయితే అందరికీ క్లియర్గా తెలుసు. కాకపోతే హెరాస్మెంట్ ఏదో ఒక రకంగా ఈ మనిషిని అధైర్యపరచాలి అనేటువంటి వాళ్ళ కుట్ర ఈరోజు విఫలం చెందింది. ఎందుకంటే వైఫల్యానికి ఎందుకు గురయ్యారని చెప్తున్నానంటే ఆయన ఎక్కడా అధైర్యపడలేదు. కుటుంబ సభ్యులు మేము కూడా మా వైపు న్యాయం ఉంది, మాకు న్యాయస్థానంలో న్యాయం దొరుకుద్ది అని చెప్పి ధైర్యంగా ఉన్నాం. రేపు ఈ కేసులు కూడా అడ్రస్ లేకుండా పోతాయని చెప్పి అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ కేసులో నిజాయితీ ఉంటే కదా ట్రయల్లో నిలిచేది. అందుకని ఈ రోజు ఏదో హెరాస్ చేయాలని ట్రై చేశారు. ఎల్లప్పుడూ రోజులు ఇలాగే ఉండవు. రేపు రోజులు మారినప్పుడు భగవంతుడు వాళ్ళకి వేసే శిక్షకి ప్రతి ఒక్కరూ రెడీగా ఉండాలి. ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా ఈ బెయిల్కి సంబంధించి దాదాపుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు అదేవిధంగా అభిమానులు నాయకులు ఇప్పటికే తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇలా ఈ నాయకులకు కానీ అభిమానులకు కానీ మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఇన్ని రోజులు మనం చాలా ఓపిక్గా ఉన్నాము, చాలా జాగ్రత్తగా నాన్న కోసం అందరూ కూడా మాకెంత సపోర్ట్ చేశారో మాకు తెలుసు. అంటే వాళ్ళని కూడా కావాలని వేధింపుడు కార్యక్రమాలు పెట్టి వాళ్ళని వేధించి ఏదో ఒక రకంగా ఉక్రోషానికి గురయ్యి ఏదన్నా ఒక స్టెప్ తీసుకుంటే దాన్ని కూడా వాళ్ళకి అనుకూలంగా ఏదన్నా మార్చుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే మా వాళ్ళందరూ కూడా ఎక్కడ సమయం కోల్పోకుండా ఎక్కడా కూడా కావాలని వాళ్ళ కోపం తెప్పిస్తున్నా కానీ మేమే సైలెంట్ అయిపోయి గమ్ముగా ఉన్నారు. చాలా మంది కార్యకర్తలు నా దగ్గరకు వచ్చారు, కావాలని ఏదైనా ఒక ఇది చేసి ఆ రచ్చలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మీ దగ్గర ఉండకుండా చెయ్యాలనేటువంటి ఆలోచనలో ఉన్నారమ్మా. నాన్న వచ్చేంత వరకు మేమందరం మీతో ఉంటాము అని చెప్పినట్టు ప్రతి ఒక్క కార్యకర్తకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానండి. కాబట్టి ఈరోజు నాన్న వచ్చేస్తున్నారు. ఇంతవరకు ఎవరెవరినైతే అనవసరంగా వేధించారో వాళ్ళెవ్వరిని వదిలే ప్రసక్తే ఉండదు. ఇకపైన నాన్న ఆ కేసులన్నీ కూడా చూసి ఏమైనా తప్పుడు కేసులు పెట్టుంటే దాని ప్రకారం వాళ్ళు ఎవరెవరైతే తప్పుడు కేసులు బనాయించారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. ప్రధానంగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరైతే అక్రమ కేసులో అయితే రిమాండ్ పంపించారో అలాంటి వ్యక్తి మళ్ళీ రేపో ఎల్లుండో బెయిల్ మీద అయితే మళ్ళీ నెల్లూరు జిల్లాకు రాబోతున్నారు. జిల్లాకు వచ్చిన అనంతరం కూడా ప్రజలకు ధైర్యం చెప్పి ప్రజలు ఎలాంటి సమస్యలు ఈ 75 రోజులు ఎలాంటి సమస్యలు పడ్డారు, ఏ మండలంలో నాయకుల్ని ఏ విధంగా తప్పు చేయకుండా ఇబ్బంది పెట్టిన వారు ఎవరు అనేది కూడా తెలుసుకున్న వారిపై చర్యలు తీసుకోవడానికి కూడా ముందుకెళ్తారని చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్, నెల్లూరు నుండి.